ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. హలే, నా వైపుకు తిరిగితే నేను నీ వైపుకు తిరుగుతాను, అప్పుడు నీకు జ్ఞానమును అనుగ్రహిస్తాను. ఆయన వైపుకు తిరగక నువ్వు ఏది చూసినా మంచిది అనుకుంటూ ఉన్నావు, ఏది చూసినా రమ్యమైనది అనుకుంటున్నావు, ఏది చూసినా నాకు అది ఉపయోగకరమైనది అనుకుంటూ ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిన తర్వాత కొన్ని సంవత్సరం ప్రయాణమైన తర్వాత మోషే గారు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏమనుకుంటూ ఉన్నారంటే, ఆ దూడను తయారు చేసుకొని అది కూర్చుని లేచి తినడము, త్రాగడము, సుఖించడము వారు ఏమనుకుంటూ ఉన్నారంటే అది ఘనమైనదిగా ఎన్నుకున్నారు. గల కారణం ఏమిటయ్యానంటే వారికి ఏది నీచమైనదో ఏది ఘనమైనదో వారికి తెలియడం లేదు. అది ఐగుప్తు ఆశలే ఘనమైనది అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని వైపుకు తిరిగితే అది ఏది నీచమైనదో, నీకు ఏది ఘనమైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది అపరిశుద్ధమైనదో, ఏది విశ్వాసమో, ఏది అవిశ్వాసమో, ఏది చీకటో, ఏది వెలుగో అది నీకు కనబడుతుంది. ఆ జ్ఞానాన్ని దేవాతి దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజులో ప్రతిదీ కూడా మంచిదనుకుంటూ ఉన్నాం, ఈ లోకము మంచిదనుకుంటున్నాం, ఈ లోక ఆశలు మంచిదనుకుంటున్నాం. సరైన జ్ఞానము విశ్వాసంలో ఉండలేకపోవడానికి గల కారణం ఏమి చేయాలంటే ఆయన వైపుకు సరిగా మనము తిరగడం లేదు. రెండవదిగా నీకు వచ్చే దేవుడు ధన్యత ఏమిటి? ఆయన తట్టు తిరిగితే ఆయన సన్నిధి నీ తోడు ఉంటుంది. ఒక మనిషి నీకు తోడుగా ఉంటే జీవితాంతం ఎంతో గర్వంగా నువ్వు ఫీల్ అవుతావు. నా భర్త నాతో ఉన్నాడు, నా పిల్లలు నన్ను బాగా చూస్తున్నారు, నా రక్త సంబంధులు నన్ను బాగా ఆదరిస్తున్నారని ఎంతో గర్వంగా చెప్పుకుంటావు. కానీ ఆయన వైపుకి తిరిగితే దేవుడు అంటూ ఉన్నాడు, రెండవదిగా నా సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాను. హల్లెలూయా, నా సన్నిధిని నేను నీకు తోడుగా ఉంచుతాను. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు, ఆ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిని కోల్పోవడానికి ఏది రమ్యమైనదో, ఏది ఘనమైనదో, ఏది నీచమైనదో వారికి అర్థం కావడం లేదు. గల కారణముగా మోషే అంటూ ఉన్నాడు, అయ్యా నీ సన్నిధి నాతో ఉంటేనే, నీ సన్నిధి ఇశ్రాయేలు ప్రజలతో ఉంటేనే నేను ముందుకు అడుగు వేస్తాను. నీ సన్నిధి రాకపోతే నేను ముందుకు నిన్ను వెళ్ళనయ్యా. ఈరోజు ఆయన వైపుకు తిరిగితే ఆయన సన్నిధి నీతోనూ, నీ బిడ్డలతోనూ, నీ ఆత్మీయ జీవితంతోనూ ఆయన సన్నిధి ఉండే దేవుడు. హల్లెలూయా.